సో ప్రాఫిట్ అండ్ లాస్ ఎగ్జామ్ జరిగింది కదా, క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, an article is purchased for 842 rupees and sold for 1029. The profit is, first what is given here? Purchased price. Purchased price means that is cost price. CP value given. CP equal to 842 rupees and SP equal to 1029. So profit equal to question mark. Profit equal to manaki SP minus CP. 1029 minus 842. So 9 minus 2, 7. 2 minus 4 not possible. So borrowing 12 minus 4, 8. 10 become 9. 9 minus 8, 1. So answer is 187 rupees. That is option D. Second question. A cycle was bought for 7,420 and sold for 5,940 rupees. What is the loss on this transaction? So bought means bought price, that is cost price. 7,420. SP is 5,940. So here CP is greater than SP. CP is greater than SP means loss will occur. So loss equal to CP minus SP. So subtraction 0, 12 minus 4, 8, 3 minus 9 not possible. So borrowing 13 minus 9, 4, 6 minus 5, 1. So 1480 rupees loss, that is option A. Third question. Question number 3. The cost of a toy is 540 rupees if the selling price of the toy is 594 rupees. Find the profit percent. Cost of the toy, that is CP given 540 rupees and SP is 594 rupees. So profit percent equal to question mark. Profit percent equal to manaki enti formula? SP minus CP by CP into 100. ఫార్ములా రాకపోతే మనం ఏం చేయలేం. సో ఫార్ములా ప్రాఫిట్ కనుక్కుంటే ప్రాఫిట్ వచ్చేసి మనకి డిఫరెన్సే కదా, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఆ డిఫరెన్స్నే నేను ఫార్ములా లాగా రాశాను. 594 మైనస్ 540 బై 540 ఇంటూ 100%. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్యాల్కులేషన్ తగ్గించుకోవాలి వీలైనంత వరకు. ఇక్కడ 594లో 540 సబ్ట్రాక్ట్ చేస్తే 54 అనేది మనమే 54 బై 540 ఇంటూ 100%. సో 54 ones, 54 tens, 10 tens. So answer is 10% profit. Next. Fourth one. If an article purchased for 225 rupees and sold for 198 rupees, what is the loss percent? So ikkada manaki CP 225, SP 198 rupees. Loss percent is question mark. సో లాస్ పర్సెంట్ అంటే మనకి లాస్ అనేది డిఫరెన్సే కదా. 225 మైనస్ 198 అంటే 27. ఎందుకు 198కి ఒక 2 కలిపితే 200, కానీ 200లోంచి 198 పోతే 2 ఉంటుంది. 2 + 25 27. సో 27 బై అంటే ఇక్కడ లాస్ బై సిపి ఇంటూ 100 కదా మనకి, లేదా ఎస్పి మైనస్ సిపి. ఇక్కడ లాస్ అంటే సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100 ఫార్ములా. లాస్ అయినా రాయొచ్చు, లేదా ఈ ప్లేస్లో సిపి మైనస్ ఎస్పి అయినా రాయొచ్చు పై దాని మాదిరి. సో ఇప్పుడు ఏమవుతుంది, 27 బై 225 ఇంటూ 100%. 225 మనకి 25th టేబుల్లో ఉంది. 25 9s, 25 4s,
9 1s 9 3s 3 4s 12% loss. Answer. Question number 5. A shopkeeper buys a table for 1200 rupees and sells it at a profit of 24%. Buys ante konnadu. Enta konnadu? 1200. So what is given? CP. Cost price equal to 1200 rupees. Profit percent is 24%. So find the selling price. So SP equal to question mark. సో మనకి కాస్ట్ ప్రైస్ ఏమనుకుంటాం? 100% అనుకుంటాం. అప్పుడు ఎస్పి ఏమవుతుంది? 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ కదా, అంటే 124%. దిస్ ఈస్ క్వశ్చన్ మార్క్. 100% వాల్యూ 1200 అయితే 124% ఎంత? సో ఇది డైరెక్ట్గా మనము నోట్బుక్లో రాసుకోవడానికి ఇదంతా రాస్తున్నాం, కానీ మనం ఎగ్జామ్లో ఇదంతా రాయాల్సిన అవసరంలా. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 124% ఎంత? 100% 1200 అయితే 124% ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూస్తేనే 100 × 12 1200, 124 × 12 12 4 48, 24 4 28, 12 to 14. So answer is 1488 rupees. Option C answer. Next, sixth one. By selling an article for 88 rupees, అంటే SP సెల్లింగ్ అన్నాడు కాబట్టి 88 రూపీస్ కమ్మినప్పుడు 1 gains 7 rupees. సో గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా ఒకటే, 7 rupees గెయిన్ వచ్చింది. అయితే గెయిన్ పర్సెంట్ ఈస్ క్వశ్చన్ మార్క్. సో గెయిన్ పర్సెంట్ కావాలంటే మనకి గెయిన్ బై సిపి ఇంటూ 100. ఇక్కడ సిపి ఇవ్వలేదు, కానీ మనకి గెయిన్ వచ్చిందంటే సిపి ఎస్పి కన్నా తక్కువ ఉంటుంది. సిపి ఈక్వల్ టు ఎస్పి మైనస్ గెయిన్, దట్ ఈస్ 88 మైనస్ 7, దట్ ఈస్ 81 రూపీస్. ఇప్పుడు గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు గెయిన్ బై సిపి ఇంటూ 100. సో గెయిన్ ఎంత ఉంది? 7/81 × 100. సో మనకి ఇక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవు. సో 700/81, 81 7s అయితే మనకి 70 అనేది 6 times పోతుంది కదా. 6 1s 6, సారీ 8 times, 8 8s 64. సో 8 1s 8, 8 8s 64, అంటే 648. సో 700 నుంచి 648 పోతే 52, అంటే 520. ఇక్కడ పాయింట్ పెడదాం. అప్పుడు 8తో 6 times పోతుంది. 8 1s 8, 8 8s 64, సారీ 6తో కదా. 6 1s 6, 6 8s 48, 10 - 6 4, 11 - 8 3, 34 అంటే 340, 340 అంటే 4s, అప్రాక్సిమేట్గా 8.64%. మనకి అక్కడ ఆప్షన్ లేదు, కానీ ఉన్న వాటిలో దగ్గరగా బి ఆప్షన్ పెట్టినా కూడా మార్క్ ఇస్తారు. లేదు మీరు క్యాలిక్యులేషన్ చేసి 8.64 పెట్టినా కూడా మార్క్ వస్తుంది. నెక్స్ట్ 7th one. A chair is bought at 940 rupees. If it is sold at 15% loss, find the selling price of the chair. సో ఇక్కడ బాట్ అన్నాడు కాబట్టి సిపి ఇచ్చాడు, లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు. అప్పుడు మనం డైరెక్ట్గా సిపిని మనం ఏమనుకుంటాం? 100% కదా. 100% వాల్యూ గివెన్. వాట్ ఈస్ దట్? 940 రూపీస్. సో లాస్ అన్నాడు కాబట్టి ఎస్పి ఏమవుతుంది? 100 మైనస్ లాస్, దట్ ఈస్ 100 మైనస్ 15%, అంటే మనకి ఏమవుతుంది? 85% వాల్యూ కనుక్కోవాలి మనం. సో 100% 940 అయితే 85% వాల్యూ తక్కువ అవుతుంది. సో తక్కువ బై ఎక్కువ, 85/100 × 940. చూడండి క్యాన్సిలేషన్ చూడండి, చాలా ఈజీ. 0 0, 5 2s,
5 17s, 2 1s, 2 4s 8, 2 7s. 17 into 47. మనకి 17 టేబుల్ బాగా వచ్చు కదా. 17 7s 119, 17 4s 68 plus 11 79. So answer is 799 rupees. Option A answer. Next, 8th one. An article sold at 16% loss for 1050. So loss percentage SP ఇచ్చాడు. Loss percentage 16, SP 1050 ఇచ్చాడు. CP ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో మనకి పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా పర్సంటేజ్లోనే అనుకుందాం. సిపి అంటే కాస్ట్ ప్రైస్ 100% వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఎస్పి 100 మైనస్ లాస్ కదా. 100 మైనస్ 16 అంటే ఎంత? 84% వాల్యూ గివెన్, దట్ ఈస్ 1050. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 100 by 84 into 1050. సో మనం 4తో క్యాన్సిలేషన్ చేద్దాం. 4 2s, 4 1s, 4 25s, 21 5s, 5 1s 5, 5 2s 10, 105 అవుతుంది. 21 1s, 21 5s 0. సో 25 5s 125, 0, that is 1250 rupees. That is the cost price. 100% value kada. So 1250 అంటే ఆప్షన్ డి ఆన్సర్. Ninth one. A shopkeeper gives a 9% discount on 600. What is the selling price? సో 600 మీద 9% డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అన్నాడు. దేవేంద్ర, సో మనకి ఇక్కడ ఇచ్చింది డిస్కౌంట్ మనం దేని మీద ఇస్తాం? మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. కాబట్టి మార్కెట్ ప్రైస్ 600 రూపీస్ అండ్ డిస్కౌంట్ వచ్చేసి 9%. సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. మార్కెట్ ప్రైస్ని మనం ఇక్కడ 100% అనుకుంటాము. డిస్కౌంట్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎస్పీ వాల్యూ వస్తుంది. అంటే 100% వాల్యూ 600 అయితే 100 మైనస్ 9, 91% వాల్యూ క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి 100 into 6 చేస్తే 600 వస్తుంది. అప్పుడు 91 into 6, 6 1s 6, 6 9s 54. అంటే ఆన్సర్ ఈస్ 546 రూపీస్. Next, 10th one. A mobile phone has marked price of 18,500. A discount of 15% is offered. Find the selling price of the mobile phone. So same పైన క్వశ్చన్ లాగానే మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు 18,500 రూపీస్ అని. అలాగే డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, దట్ ఈస్ 15%. ఎస్పీ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది సింగిల్ లైన్లో షార్ట్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్. సో మార్కెట్ ప్రైస్ ఇక్కడ మనకి 100%, 100% వాల్యూ 18,500. దీని మీదనే మనకు 15% తగ్గిస్తాడు కాబట్టి 100లో 15% తగ్గిస్తే 85% వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హియర్. సో ఇక్కడ ఇంటూ 185 చేయాలి, కానీ మనకి కష్టం కాబట్టి క్యాన్సిలేషన్ మాదిరిగా చేద్దాం. 100% ఇంత అయితే 85 ఎక్కువనా తక్కువ అంటే తక్కువ. 85 by 100 into 18,500. 2 zeros, 2 zeros cancel. So first 85 5s, 5 5s 25, 5 8s 44, 25. నేను 5th టేబుల్తో చేశాను. నెక్స్ట్ 85 8s, 8 5s 40, 8 8 64, 4 68, 680. 680 ఒక 42 అంటే 722. 85 1s 85 plus 72, 157.
So answer is 15,725 rupees. That is option C. Option C answer అవుతుంది ఇక్కడ. Next, 11th one. An article is marked at 175 rupees. If a discount of 63 rupees is given, find the discount percentage. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఈ క్వశ్చన్లో? మార్క్డ్ ప్రైస్ ఇచ్చాడు 175 రూపీస్. అలాగే డిస్కౌంట్ ఇన్ రూపీస్ గివెన్, దట్ ఈస్ 63. ఏం కనుక్కోమన్నాడు? డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. సో మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై, మనం డిస్కౌంట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం కాబట్టి ఇంటూ 100, దట్ ఈస్ 63 బై 175 ఇంటూ 100. 25 4s, 25 7s, 175, 7 1s, 7 9s, 9 4s, 36% discount. Twelfth one. A pair of shoes has marked price of 3,000 rupees. If the selling price of the shoes is 2,625 rupees, find the discount percentage. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ ఎంత? 3,000 రూపీస్. తర్వాత ఏమి? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 2,625 రూపీస్. డిస్కౌంట్ పర్సంటేజ్ క్వశ్చన్ మార్క్. సో మనకి డిస్కౌంట్ ఎలా వస్తుంది? మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ పర్సెంట్ అంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఈ ఫార్ములాస్ తెలియకపోతే ఫస్ట్ ఇవి నేర్చుకోండి. బాక్స్లో పెట్టినవి నేర్చుకోవాల్సినవి. ఇవి నేర్చుకుంటే మళ్ళీ మనం డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేయొచ్చు. క్యాల్కులేషన్ టైమ్స్ ఏమవుతుంది? ఏమి? డిస్కౌంట్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. డిస్కౌంట్ పర్సెంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. ఇవి ఫార్ములాస్. ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సెంట్ ఈక్వల్ టు, డిస్కౌంట్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ కదా. 3,000లో 2,600 పోతే 400 ఉంటుంది. 400లో 25 పోతే 375 బై మార్కెట్ ప్రైస్ 3,000 ఇంటూ 100. 2 zeros cancel, 3 10s, 3 1s, 3 2s 6, 7లో 6 పోతే 1 5 అంటే 15, 3 5s. 125/10 అంటే ఒక డిజిట్ తర్వాత పాయింట్. మనకి రైట్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడితే 12.5%. డిస్కౌంట్ పర్సెంట్ 12.5%. దట్ ఈస్ ఆప్షన్ డి ఆన్సర్. Thirteenth question. A fruit seller buys oranges at 96 rupees per dozen and sells them 11 rupees each. What is the profit on selling one orange? ఇక్కడ డజన్ ఆరెంజెస్ని 96 రూపీస్ కొన్నాడు. మనకేమో సిపి ఆఫ్ డజన్ అంటే 12 కదా. సిపి ఆఫ్ 12 ఆరెంజెస్ 96 రూపీస్. తర్వాత ఏమన్నాడు? ఎస్పి ఆఫ్ 1 ఆరెంజ్ వచ్చేసి 11 రూపీస్. అయితే ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ఆఫ్ 1 ఆరెంజ్. సో ప్రాఫిట్ ఆన్ 1 ఆరెంజ్. ఇది క్వశ్చన్ మార్క్. మనకి ఒకదాని మీద రావాలన్నప్పుడు సిపి కూడా ఒకదానికి ఎంత అనేది. సో 1296 అయితే సిపి ఆఫ్ 1 ఆరెంజ్ ఏమవుతుంది? 96/12, దట్ ఈస్ 8 రూపీస్.
సో 8 రూపీస్ కొన్నాడు, 11 రూపీస్కి అమ్మాడు. అప్పుడు ప్రాఫిట్ ఎంత? ఎస్పీ మైనస్ సిపినే కదా ఫార్ములా. 11 minus 8, 3 rupees on each. So answer option C. 14th question. A fruit seller buys mangoes at 24 rupees each and sells them at 384 rupees per dozen. What is the profit on selling one mango? So ఒక్కదాన్ని అడిగాడు కాబట్టి బైస్ అంటే సిపి వాల్యూ 24 రూపీస్, 1 మ్యాంగో. ఎస్పి ఆఫ్ 1 మ్యాంగో కావాలంటే మనకి ఇక్కడ డజన్ 384 అన్నాడు కాబట్టి ఒకటి ఏమవుతుంది? 384/12. సో 12th క్యాన్సిలేషన్, 12 1s are 12, 38 అంటే 12 3s are 36. 36 సబ్ట్రాక్ట్ చేస్తే 2 ఉంటుంది. 2 4 అంటే 24, 12 2s are 24 అంటే 32 రూపీస్కి అమ్ముతున్నాడు. 24 కొన్నాడు, 32 రూపీస్కి అమ్ముతున్నాడు అంటే డెఫినెట్లీ హీ గెట్ ప్రాఫిట్. హౌ మచ్? ఎస్పి మైనస్ సిపి, 32 minus 24 దట్ ఈక్వల్ టు 8 రూపీస్ ప్రాఫిట్. మనల్ని అడిగింది ప్రాఫిటే కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ 15th one. An article is bought by A for 240 rupees and sold to B with 15% profit. B sells the article C for 315 rupees. What is the profit or loss for B? ఇక్కడ ఏబిసిలు ముగ్గురు ఉన్నారు. ఏ కొన్నాడు, సిపి ఆఫ్ ఏ ఎంత? 240 రూపీస్. ఈయన బికి అమ్మాడు. బికి అమ్మాడు అంటే సిపి ఆఫ్ బి ఆర్ ఎస్పి ఆఫ్ ఏ ఏమి? 15% ప్రాఫిట్కి అమ్మాడు కాబట్టి 115% ఆఫ్ 240. క్యాన్సిలేషన్ చూడండి, 0 0, 5 2s, 5 23s, 2 1s, 2 2s, 12 3s are 36, 12 2s are 24 3 27, 276 రూపీస్కి బి కొన్నాడు. బి ఏం చేశాడు? తిరిగి సికి అమ్మాడు అంటే ఎస్పి ఆఫ్ బి ఆర్ సిపి ఆఫ్ ఏ ఎంతకు? 315. అయితే బికి ప్రాఫిటా లాస్ అన్నాడు. బి ఎంత కొన్నాడు? 276 కొన్నాడు. ఎంతకు అమ్మాడు? 315కి అమ్మాడు. సో డెఫినెట్లీ హీ గెట్ ప్రాఫిట్. దట్ ఈస్ 315 minus 276. 15 minus 6 9, 10 minus 7 3, సో 2 minus 2 0 అంటే 39 రూపీస్ ప్రాఫిట్. దట్ ఈస్ ఆప్షన్ ఏ. Question number 60. There is 10% loss if an article is sold at 270 rupees. So 270కి అమ్మినప్పుడు 10% లాస్ వస్తుంది. దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సో 10% లాస్ వచ్చిందంటే 90%కి మాత్రమే అమ్మినాడు. సో దట్ ఈస్ 270. అయితే కాస్ట్ ప్రైస్ అంటే 100% ఎంత? 90 into 3 270, 100 into 3 300 రూపీస్. సో మనకి ఎస్పి సిపి. సో ఆన్సర్ 300 రూపీస్ అంటే ఆప్షన్ సి. 17th one. By selling an article for 450 rupees, I lose 20%. For what price should I sell it to gain 20%? సో 450కి అమ్మినప్పుడు 20% లాస్ వచ్చింది. అంటే 20% లాస్ అంటే నేను ఎంత పర్సెంటేజ్కి అమ్మినట్టు? 80%కే అమ్మాను. 80% వాల్యూ 450 అయితే నాకు 20% లాభం రావాలి, ప్రాఫిట్ రావాలంటే ఐ షుడ్ సెల్ అట్ 120%. 100 అనేది మనకి కాస్ట్ ప్రైస్, దానికన్నా 20 ఎక్కువ అమ్మాలి అంటే 120కి అమ్మాలి. సో 120/80 into 450. 42s, 43s, 2 2s 4, 2 2s 4, 2 5s. So 3 into 225. 3 25s 75, 3 2s are 6.
అంటే 675కి అమ్మినట్లయితే అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది. సో దట్ ఈజ్ ఆప్షన్ డి. Question number 18. A retailer buys a radio for 225 rupees. His overhead expenses are 15 rupees. He sells the radio for 300 rupees. The profit percent of the retailer is. ఇక్కడ మనకి ఏదైనా ఎక్స్పెన్సెస్, రిపేర్ ఎక్స్పెన్సెస్ కూడా మనకి ఏమైతే కాస్ట్ ప్రైస్లోకే యాడ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, 225కి పర్చేజ్ చేసి 15 రూపీస్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ అంటే రిపేర్ ఖర్చులు పడినాయి. అంటే టోటల్గా కాస్ట్ ప్రైస్ వచ్చేసి 225 ప్లస్ 15, దట్ ఈస్ 240 రూపీస్ కాస్ట్ ప్రైస్. దాన్ని తీసుకొచ్చి 300 రూపీస్ అమ్మాడు. సో హీ గెట్ ప్రాఫిట్. అయితే మనల్ని అడిగింది ప్రాఫిట్ పర్సెంట్ అడిగాడు. ప్రాఫిట్ పర్సెంట్ అంటే మనకి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కదా. ఇక్కడ ప్రాఫిట్ 300 కొని 240 కొని 300 అమ్మితే ప్రాఫిట్ మనకి ఎంత అవుతుంది, 60 రూపీస్. 300 మైనస్ 240, 60 బై సిపి వాల్యూ 240 ఇంటూ 100%. 0 0 cancel, 6 1s 6 4s, 4 1s 4 25s. So profit percent is 25%. 19th one. The cost price of a radio is 600 rupees. The 5% of the cost price is charged towards transportation. So transportation cost కూడా మనకి సిపిలో యాడ్ అవుతుంది. సో అప్పుడు సిపి ఈక్వల్ టు 600 ప్లస్ 5% ఆఫ్ 600 అంటే మనకి అప్పుడు 600 ప్లస్ 5 6 30, 630 రూపీస్ పడింది. After adding that, if the net profit to be made is 15%, then the selling price of the radio must be. అయితే ప్రాఫిట్ 15% రావాలి అంటే ఎంతకు అమ్మాలి అన్నాడు. మనకి పర్సంటేజ్లో కాస్ట్ ప్రైస్ 100% కాబట్టి 100% వాల్యూ 630 అయితే 115% వాల్యూ ఎంత? అండ్ ఎస్పీ అంటే 100 ప్లస్ ప్రాఫిటే కదా, కాబట్టి 150 ఎంత? సో 115 బై 100 ఇంటూ 630. 0 0 క్యాన్సిల్. ఇంకా 5తో క్యాన్సిల్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు కాబట్టి అట్లే పెడుతున్నాను నేను. 63 5s, 5 3s 50, 5 6 30, 31 అంటే 315. 63 1s 63, 63కి 31 యాడ్ చేస్తే 94. మళ్ళీ 63 1 63, 63 ప్లస్ 9 72. సో ఎస్పీ వాల్యూ 7245 బై 10 ఉంది కదా ఇక్కడ మనకి. బై 10 అంటే ఒక డిజిట్ తర్వాత పాయింట్, దట్ ఈస్ 724 రూపీస్ 50 పైస్. ఆప్షన్ డి ఆన్సర్. 5 అంటే 50 అని. నెక్స్ట్ 20. 10 articles were bought for 8 rupees and sold 8 for 10 rupees. The gain percent is, ఇక్కడ చూడండి, సిపి 10 ఆర్టికల్స్ని 8 రూపీస్ కొన్నాడు, 8 ఆర్టికల్స్ని 10 రూపీస్కి అమ్మాడు. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు ఓవరాల్గా గెయిన్ పర్సెంట్ ఎంత అన్నాడు. సో మనం ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 8 8 64 అంటే సిపి ఈక్వల్ టు 64, ఎస్పి 10 10 100, ఎస్పి ఈక్వల్ టు 100 రూపీస్.
64 కొని 100 రూపీస్ అమ్మితే డెఫినెట్లీ ప్రాఫిట్ పర్సెంటేజ్ కాబట్టి మనకి 100 - 64 అంటే 36/64 into 100. 4 16s, 4 9s, 4 4s, 4 25s, 25 9s are 225/4%. That is 4 5s are 20, 4 6s are 24.25. 1/4 అంటే 1/4% అంటే మనకి 25 కదా. సో 56.25%, దట్ ఈస్ ఆప్షన్ సి. 21. A man bought 20 dozen eggs for 720 rupees. What should be the selling price of each egg if he want to make a profit of 20%? So 20 dozen cost వచ్చేసి 720 రూపీస్. అప్పుడు సిపి ఆఫ్ 1 egg అంటే 720/20 into 12. 20 dozen అంటే 20 into 12. సో 0 0 క్యాన్సిల్, 12 ones 12 6, 2 ones 2 3s. అంటే ఒక ఎగ్ ఎంత కాస్ట్ పడింది? 3 రూపీస్. సో దాన్ని 20% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలన్నాడు అంటే 100% వాల్యూ 3 రూపీస్ అయితే 120% ఎంత? సో 120/100 into 3. 0 0 cancel, 12 3s are 36/10. That is 3.6. Okay, 3 rupees 60 paise. Answer option D. (22) The ratio of cost price to selling price is 10:11. Then the rate percent of profit is. ఇక్కడ ఈ క్వశ్చన్ లో చూడండి, సిపి is to ఎస్పి రేషియో 10:11 అన్నాడు. అంటే దట్ ఈస్ సిపి/ఎస్పి ఈక్వల్ టు 10/11 అని. అంటే సిపి 10 రూపీస్ అయితే ఎస్పి 11 రూపీస్. సో ఎస్పి ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ 1 రూపీ. మనల్ని అడిగింది ప్రాఫిట్ పర్సెంట్. 1/సిపి ఎంత? 10 into 100. ప్రాఫిట్ బై సిపి into 100 కదా ప్రాఫిట్ పర్సెంట్. సో 0 0 క్యాన్సిల్ చేస్తే 10% is the answer. Option D. 23. A man purchased some eggs at 3 for 5 rupees. 3 eggs ని 5 రూపీస్ కొంటున్నాడు సిపి and sold them at 5 for 12 rupees. 5 for 12 rupees. Thus he gained 143 rupees in all. The number of eggs he bought is. సో అతనికి ప్రాఫిట్ వచ్చేసి 143 రూపీస్ వచ్చింది. అయితే నెంబర్ ఆఫ్ ఎగ్స్ బాట్. సో నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని కొనడం అమ్మడం ఈ ట్రాన్సాక్షన్ ఎన్ని చేస్తుంటే ఈ లాభం వచ్చింది అని అడిగాడు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 25 రూపీస్ అవుతుంది. అంటే ఈ 5తో దీన్ని మల్టిప్లై చేస్తున్నామంటే దీన్ని కూడా మల్టిప్లై చేసినట్టే. అంటే అప్పుడు ఎన్ని అవుతాయి? 15 eggs అవుతాయి. అలాగే ఇప్పుడు దీంతో చేస్తే 3 12s 36. ఇప్పుడు ఇక్కడ అమౌంట్ని 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఉన్న ఎగ్స్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 15 eggs అమ్మినప్పుడు అతనికి ఎంత లాభం వచ్చింది? ప్రాఫిట్ ఆన్
15 eggs. Profit on 15 eggs. That equal to 36 minus 25. 11 rupees వచ్చింది. అంటే 11 rupees ప్రాఫిట్ రావడానికి 15 eggs అన్నాడు. 143 rupees లాభం రావాలంటే ఎన్ని ఎగ్స్ అమ్మాలి? ఎక్కువ అమ్మాలి. ఎక్కువ బై తక్కువ అంటే 143/11 into 50. 11 ones, 11 threes, 13 5s are 65, 13 ఒక 16, 6 9. సో 195 eggs అమ్మితే తను కోరుకున్నటువంటి 143 rupees వస్తుంది. సో ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ 24. A trader bought 10 kg apples for 400 rupees, out of which 2 kg apples were found to be rotten. So 10 kg apples ని 400 కొన్నాడు. అందులో 2 kgs రాటన్ మీన్స్ కుళ్ళిపోయినాయి. అంటే అతను ఇప్పుడు 400కి అతనికి మంచివి ఎన్ని వచ్చాయి? ఓన్లీ 8 kgs వచ్చాయి. 8 kg ఎంత పడినట్టు? 400 rupees పడినాయి. 10 kgs కొన్నా 2 kg పనికి రాలేదు, పడేసినాడు. సో ఓన్లీ 8 kgs మాత్రమే వచ్చినాయి. If he wishes to make a profit of 10%, at what rate should he sell the remaining apples per kg? సో కేజీకి ఎంత కమ్మితే అతనికి 10% ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. 1 kg సిపి ఏమవుతుంది? 400/8. దట్ ఈక్వల్ టు 50 rupees. 8 5s are 40 కదా. సో 50 rupees. ఇది 100%. సిపి కాబట్టి 100%. నాకు 10% ప్రాఫిట్ రావాలంటే 110% కమ్మాలా. సో 110/100 into 50. 0 0 0 0. 11 5s are 55 rupees కమ్మితే 2 kg పాడైనప్పటికీ అతనికి 10% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ 25. After allowing 10% discount, a dealer wishes to sell a machine for 2700. At what price must the machine be marked? సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ అడిగాడు. సెల్లింగ్ ప్రైస్, డిస్కౌంట్ పర్సెంట్ ఇచ్చాడు 10%, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు 2700, మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. సో మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100%. ఇక్కడ డిస్కౌంట్ 10 తగ్గిస్తే 90% వాల్యూ గివెన్. 90% వాల్యూ 2700 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 100%? సో 100/90 into 2700. 0 0 క్యాన్సిల్. 9 ones 9 30s, 3 1s are 3, ఇక్కడ 2 zeros, ఇక్కడ 1 0, మొత్తం 3 zeros. సో మార్కెట్ ప్రైస్ ఈస్ 3000 rupees. ఆప్షన్ డి. Question number 26. The market price of a CD is 250 rupees. Sold for 225 rupees. The rate of discount is. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, డిస్కౌంట్ పర్సెంటేజ్ అడిగాడు. సో మార్కెట్ ప్రైస్ 250 rupees, ఎస్పీ 225 rupees, డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సెంట్ అంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. సో 250 ఉండేది 225కి ఇచ్చాడంటే ఎంత తగ్గించాడు? 25 rupees on 250 into 100%. 25 ones, 25 10s, 0 0 అంటే 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఆప్షన్ సి. 27. Ajay sold a shirt at 8% loss for 345 rupees. At what price should he sell to gain 12%?
సో 345 రూపీస్ కమ్మింటే 8% లాస్ వచ్చింది. 8% లాస్ వచ్చిందంటే అతను ఎంత కమ్మినట్టు? 100 - 8 అంటే 92% వాల్యూ గివెన్, దట్ ఈస్ 345 రూపీస్. నాకు అలా కాకుండా 12% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి? 100 + 12% కమ్మాలి, అంటే 112% వాల్యూ క్వశ్చన్ మార్క్. సో ఎక్కువ కాబట్టి 112/92 × 345. సో 4 2s 8, 4 3s, ఇక్కడ 4 2s 8, 32 ఉంటుంది, 4 8s 32, 23 1s 23, 23 5s 115. సో ఇప్పుడు 15 × 28, 15 8s 120, 15 2s 30, 42. సో ఆన్సర్ ఈస్ 420 కమ్మితే తనకి 12% ప్రాఫిట్ అనేది వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. 28. ఏ మ్యాన్ బైస్ 5 pence for 1 rupee. 5 pence ని 1 రూపీకి కొన్నాడు అండ్ సెల్స్ 4 pence for 1 rupee. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అన్నాడు? క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు సిపి = 4 rupees, ఎస్పి = 5 rupees. సో దెన్ ప్రాఫిట్ పర్సెంట్ = 5 - 4/4 × 100. ఎస్పి - సిపి, ప్రాఫిట్ బై సిపి × 100, దట్ ఈస్ 1/4 × 100%, that is 25% is the answer. Next, 29. Priyanka bought a set of cups for 575 rupees but sold the cup for 506 rupees as it was from old stock. What is her percentage of loss? So 575 కొన్నది, దట్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఇస్ 575. అది ఓల్డ్ స్టాక్ అని తగ్గించి అమ్మింది 506K. సో షీ గెట్ లాస్. సో లాస్ పర్సెంటేజ్ = క్వశ్చన్ మార్క్. సో లాస్ పర్సెంట్ = డిఫరెన్స్ బిట్వీన్ సిపి అండ్ ఎస్పి. 75లో నుంచి 6 పోతే మనకి ఏమవుతుంది? 69 రూపీస్ లాస్ ఆన్ 575 × 100%. ఓకే, 25th టేబుల్తో 25 2s, 25 3s, 25 4s, 23 1s, 23 3s 69, 3 3s 9, 3 2s 6. సో అప్పుడు మనకి 3 4s 12% లాస్. సో 12% లాస్ అంటే ఆప్షన్ ఏ. Question number 30. Himanshu sold the watch at a loss of 10% if he sold it for 135 rupees. అంటే 135 రూపీస్ కమ్మినట్లయితే అతనికి 10% లాస్ వస్తూ ఉంది. He would have earned a profit of 8%. The selling price of the watch is. ఇక్కడ మనకి రెండు సెల్లింగ్ ప్రైస్లే. 10% లాస్ వచ్చిందంటే అతను 90% కమ్మాడు. 90% వాల్యూ 135. 8% ప్రాఫిట్ రావాలంటే 100 + 8 అంటే 108%కి అమ్మాలంటే ఎంత కమ్మాలి? సో ఎక్కువ, 108/90 × 135. 9 10s, 9 15s. 15తో మల్టిప్లై చేస్తున్నాను. 15 8s 120, 15 1s 15 1 16/10. 0 0 క్యాన్సిల్ అయితే 162 రూపీస్కి అమ్మితే అతనికి 8% ప్రాఫిట్ వస్తుంది.
సారీ, ఇక్కడ హిమాన్స్ sold his watch at a loss of 10%. If he sold it for 135, he would have earned 8% profit. 135 అనేది 90% కాదు, సారీ, 135కి అమ్మినప్పుడు అతనికి ప్రాఫిట్ వచ్చింది. అంటే 108% వాల్యూ 135, యాక్చువల్గా అతను అమ్మిన వాల్యూ ఎంత అన్నాడు. సో తక్కువ అమ్మాడు కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ 135. 9 10s, 9 12s, 10తో క్యాన్సిలేషన్ చేసిన ఉంటే ఇక్కడ, లేదు అంటే 1350 by 12. 12th టేబుల్ మనకు వచ్చు కదా, 13 1 టైం పోతుంది, 12 1s are 12, 15 కూడా 1 టైం, 12 1s are 12, ఇప్పుడు 30 ఉంటుంది, 12 2s are 24, ఇంకా 6 ఉంటుంది, పాయింట్ పెడితే 60, 12 5s అంటే 112 రూపీస్ 50 పైస్కి అమ్మాడు. దట్ ఈజ్ ఆప్షన్ ఏ. 31. Amit sold an umbrella for 680 rupees at a loss of 15%. 680కి అమ్మినప్పుడు 15% లాస్ వచ్చింది. అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద అంబ్రెల్లా? కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కూడా 100%. 15% లాస్ వచ్చిందంటేనే 100 మైనస్ 15 అంటే అతను 85%కి అమ్మాడు. 85% వాల్యూ 680. 100% వాల్యూ ఎంత? సో 100 by 85 into 680. 85 మనకి 17th టేబుల్లో ఉంది కదా, 17 5s, 17 4s 68, 0 5 1s 5 8s, 8 into 100, 800 రూపీస్కి అతను కొన్నాడు. కాస్ట్ ప్రైస్ ఇస్ 800. దట్ ఈస్ ఆప్షన్ సి. 32. The profit earned by selling an article 625 rupees is equal to loss incurred when it sold for 435 rupees. What is the cost price of the article? ఇక్కడ చాలా చాలా ఈజీ క్వశ్చన్. SP1 625 rupees, SP2 435 rupees. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఇక్కడ లాస్ కూడా అంతే వచ్చింది. అయితే అప్పుడు సిపి ఈక్వల్ టు అన్నాడు. ప్రాఫిట్ లాస్ సేమ్ ఉన్నప్పుడు మనకి సిపి ఈక్వల్ టు SP1 ప్లస్ SP2 by 2 అంటే 625 ప్లస్ 435 by 2. ఆ రెండింటికి మిడిల్లో ఉంటుంది, అందువల్లనే సేమ్ ప్రాఫిట్ సేమ్ లాస్ వస్తుంది. 600 400 అంటే 1000, 35 25 60. సో 1060 by 2. 2 5s, 2 3s, 2 zeros. So cost price is 530 rupees. Option C. Question number 33. Ravi buys toffees at the rate of 2 toffees for 1 rupee. 2 toffees ni 1 rupee కొన్నాడు and sells at 5 for 1 rupee. 5 ని 1 రూపీకి అమ్మాడు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 1s are 5, 2 1s are 2 అంటే SP 2 రూపీస్, సిపి 5 రూపీస్. సిపి ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా లాస్. ఇక్కడ మనం అడిగింది లాస్ పర్సెంటేజ్. సో లాస్ బై సిపి ఇంటూ 100. That is 5 minus 2 అంటే 3 by CP 5 into 100%. 5 1s 5 20s, 3 20s 60% loss. 60% loss. That is option C. 34. The market price of a transistor is 650 rupees. Net price for which it was given is 572 rupees. Calculate the percentage of discount given. Net price means after deduction. So cost price, market price ఇచ్చాడు మనకి ఇక్కడ
650 రూపీస్. తర్వాత నెట్ ప్రైస్ అన్నా సెల్లింగ్ ప్రైస్ అన్నా ఒకటే, దట్ ఈస్ 572 రూపీస్. డిస్కౌంట్ పర్సంటేజ్, దట్ ఈస్ డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. డిస్కౌంట్ అంటే ఎంత తగ్గించాడు? 572 అంటే 28 కలిపితే 600, 28 ప్లస్ 50 అంటే 78 రూపీస్ తగ్గించాడు. సో 650 మైనస్ 572, 78 బై 650 ఇంటూ 100. మనకి 65, 75, 78, 65 both are in 13th table. 13 50s, 13 6, 15 1s, 51s, 52s. 6 2s are 12% discount. So that is option C. 35. A person sold an article for 1800 rupees at a profit of 20%. The cost price of the article. సో 1800 కమ్మినప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. అంటే ఎస్పీ వచ్చేసి మనకి 120%, దట్ ఈస్ 1800. సిపి వాల్యూ అడిగాడు. సిపి అంటే మనకి 100% ఎంత? సో 100 బై 120 ఇంటూ 1800. 0 0 క్యాన్సిల్. 12 1s, 12 5s. 15 into 100, 1500 rupees is the cost price. 36. After getting a discount of 5%, an article was purchased for 2850 rupees. Its market price is. So market price ఎప్పుడు 100% సమానం, డిస్కౌంట్ 5% కాబట్టి అతను ఇచ్చిన వాల్యూ 95% సమానం. 95% వాల్యూ 2850 అయితే 100% వాల్యూ ఎంత? సో 100 బై 95 ఇంటూ 285. 95 మనకు 19th టేబుల్లో ఉంది కాబట్టి 19 5s, 28, 19 1s are 90, 95 ఉంటుంది. 19 5s 0, 5 1s 5 30s. 30 into 100 అంటే 3000 రూపీస్. 5% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అది 2850కి వచ్చింది. నెక్స్ట్, ఏ బాక్స్ ఈస్ బాట్ ఫర్ 75 రూపీస్ అండ్ సోల్డ్ అట్ ఏ గెయిన్ ఆఫ్ 8%. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. సో బాట్ అంటే సిపి, 100% వాల్యూ ఇచ్చేసి 75 రూపీస్. దాన్ని 8% ప్రాఫిట్కి గెయిన్ కమ్మాడు అంటే 108% వాల్యూ కనుక్కోమన్నాడు. సో 108 by 100 into 75. 25 3s, 25 4s, 4 1s, 4 2s are 8, 4 7s. 3 7s are 21, 3 2s are 6 1 8. సో 81 రూపీస్కి అమ్మాడు. దట్ ఈస్ ఆప్షన్ ఏ. RHS are bought at 5 for 10 rupees and sold 6 for 15 rupees. The gain percentage. So, ఇక్కడ బాట్ అన్నాడు కాబట్టి సిపి 5 for 10 rupees. Sold 6 15 rupees. So, cross multiplication చేస్తే it is 60 rupees. That is 75 rupees. The CP 60 rupees, SP 75. So profit or gain percent. ఎంత gain ఎంత ఉంది? 75 minus 60 అంటే 15 rupees on 60. CP into 100. 15 1s, 15 4s, 4 1s, 4 25s. So 25%. Next, 39. 25% అంటే ఆప్షన్ ఏ. By selling a car for 64,000, a man lost 20%. The cost price of the car is. So 64,000 కమ్మినప్పుడు 20% లాస్ వచ్చింది అంటే దట్ ఈస్ 80% వాల్యూ 64,000.
కాస్ట్ ప్రైస్ అంటే 100% ఎంత? ఇక్కడ గమనిస్తే 8 8 64, ఇక్కడ ఒక 0 ఉంది, ఇంకా 2 సున్నాలు అంటే ఇంటూ 800. ఇప్పుడు కూడా ఇంటూ 800 అయితే ఇట్ ఈస్ ఈక్వల్ టు 80,000. కాస్ట్ ప్రైస్ ఎంత? 80,000 రూపీస్. దట్ ఈస్ ఆప్షన్ సి. Question number 40. The cost price of an article is 80% of its selling price. The profit percent equal to. చాలా ఈజీ ఇది కూడా. కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 80% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. అప్పుడు CP/SP ఈక్వల్ టు 80/100 కదా. అంటే కొనింది 80కి అయితే అమ్మింది 100కి. సో ప్రాఫిట్ 20. ప్రాఫిట్ పర్సెంట్ అంటే ప్రాఫిట్ బై CP ఇంటూ 100. 20 ones 24s, 4 ones 425. So that is 25% answer. 25% అంటే ఆప్షన్ డి. ఓకే, సో మీరు సరిగా ప్రాక్టీస్ చేయలేదు నాన్న. ఇప్పుడు మళ్ళీ ఒక టెస్ట్ కూడా ఇప్పుడు ఇదైంది కాబట్టి మీ ప్రాక్టీస్ ఇంకొంచెం బాగా చేసి మళ్ళీ సాటర్డే ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఇంకోసారి మనం ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో అప్పుడు ఇంకా బాగా చేయడానికి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఏవైతే రాంగ్ అయినాయో, ఎక్కడ రాంగ్ అయినాయి, ఏమి అర్థం కాలేదు క్వశ్చన్ అనేది బాగా చూడండి. ఓకే.